హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెట్స్ అండ్ డేరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫూల్ మఖానా కర్రీ చేయబోతున్నా. నిజానికి ఈ ఫూల్ మఖానా అనేది మన ఏరియాలో చాలా తక్కువగా చేసుకుంటారు. ఈ సోషల్ మీడియా యూట్యూబ్ పుణ్యమా అంట ఈ ఫూల్ మఖానా ఈ మధ్య బాగా పాపులర్ అయింది. మనం అలా టైటిల్ ఇవ్వగానే బోలెడు వీడియోస్ అయితే వచ్చేస్తాయి. అయితే దీనివలన హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఉన్నాయని మన మంతెన సత్యనారాయణ గారు కూడా చెప్పారు. అయితే ఇది ఒకరోజు నేను ఫుల్ మఖానా తీసుకొచ్చుకొని టేస్ట్ చూసా, చప్పగా అనిపించాయి. ఇంత చప్పగా ఉన్నాయి, కూర చేసుకుంటే ఏం బాగుంటాయి అనుకున్నాను. వీడియోస్లో చూడటం తప్ప ఎప్పుడు రియల్గా నేను కర్రీ అయితే తినలేదు, ఎవరు ప్రిపేర్ చేయలేదన్నమాట. సరే, మనమే ఎందుకు ట్రై చేయకూడదని ఒక 10 వీడియోలు చూశాను. అయితే చూసిన తర్వాత నాకు వాటిలో కొంచెం విస్మయ్ ఫుడ్ అతను చేసినవి, తర్వాత వినీస్ కిచెన్ వాళ్ళు చేసినవి బాగా నచ్చిందనమాట. సో చూడటానికి బాగుంది, టెంప్టింగ్గా ఉంది. సో అట్లా చేసేద్దామని చెప్పి నేను కర్రీ ఆల్మోస్ట్ అలా కాకపోయినా చేశానన్నమాట. చేస్తే చాలా బాగా వచ్చింది, మంచి టేస్టీగా ఉంది. మా అబ్బాయి మాత్రం బాగా తిన్నాడు. మనం వంట చేసినప్పుడు మన పిల్లలు తినకపోతే మాత్రం మనకు ఖచ్చితంగా ఫెయిల్ అయినట్టే. అదే మన పిల్లలు ఇష్టంగా తిన్నారంటే ఇంకా మన వంటల్లో మనల్ని మించిన వాళ్ళు లేరన్నంత ఆనందం వచ్చేసిద్ది అనమాట. సో అదనమాట. సరే, ఇప్పుడైతే నేను ఫూల్ మఖానా బాగా కొద్దిగా ఆయిల్ వేసి బాగా వేయించుతున్నాను. ఇవి త్వరగా వేగిపోతాయి అన్నారు, కానీ ఆయిల్ వేసి వేయించేటప్పుడు మాత్రం ఇలా కొంచెం ఓపికగా కలబెడుతూ ఉంటే కొంచెం నిదానంగానే వేగుతాయి అన్నమాట. సో ఈ కర్రీ చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి మొత్తానికి. సో ఓపికతో నేను ట్రై చేస్తున్నాను. ఈ కర్రీ చేసేటప్పుడు ఉల్లిగడ్డలు బాగా సన్నగా తరిగితే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. అయితే నాకు సన్నగా తరిగాలి అంటే మాత్రం అంతగా రాదు, కాబట్టి నేను ఇలా చాప్ చేసుకునే దాంట్లో ఉల్లిగడ్డలు వేసి చేశాను. చాలా సన్నగా అంటే సన్నగా వచ్చాయి కాబట్టి కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. నేను ఈ కర్రీ తిన్న తర్వాతే వీడియో పెట్టాను అనమాట. సో ఎందుకంటే బాగా కుదరలేదనుకోండి, నేను వీడియో పెడతాను, ఖచ్చితంగా ఎవరో ఒకరు ట్రై చేస్తారు, చేసినప్పుడు నన్ను తిట్టుకుంటారు కదా. సో అందుకని చెప్పి నేను కర్రీ బాగుంది అని చెప్పిన తర్వాతే నేను ఈ కర్రీని అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే మసాలా. ఆ మసాలా వచ్చేసి నేను గసగసాలు, కొద్దిగా పచ్చి కొబ్బరి, కొంచెం జీడిపప్పు వేసి బాగా మిక్సీ పట్టాను. కొంచెం ఒక 2 టమోటాలు వేసాను, ఎక్కువ వేయలేదు. ఆ టమోటా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి అనేది మిస్ అయిపోయింది వీడియో తీయడంలో. సో అదంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా, ఈలోపు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి, మరీ కాదు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. అయితే ఈ కర్రీ చేసేటప్పుడు ఏంటంటే ఓ పక్క ఆనియన్స్ వేగుతూ ఉంటే ఓ పక్క మసాలా పట్టడం ఇట్లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈ కర్రీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎదురుగానే ఉండాలి. ఏ మాత్రం పక్కకు వెళ్ళారు అంటే మాత్రం అసలు కర్రీ అనేది పర్ఫెక్ట్గా రాదు. కేవలం 20 నిమిషాల్లో చేసుకోగలిగినటువంటి మంచి రుచికరమైన కూర అన్నమాట. కాబట్టి 20 నిమిషాలు ఓపికగా నిల్చొని ఈ కర్రీ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆయిల్ పైకి తేలిందాక మసాలాను బాగా వేయించాను అనమాట. బాగా గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోద్ది. ఎందుకంటే కొబ్బరి గసగసాలు ఇవి ఉన్నాయి కాబట్టి అడుగంటిపోద్ది. చూసారా, ఆయిల్ పైకి తేలేంత వరకు తిప్పాను. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు, మన రుచికి సరిపడినంత, అలాగే రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి.
ఈ కర్రీకి ఎంత లేదన్నా కొంచెం కారము ఎక్కువ వేసుకుంటే కొంచెం బాగుంటుంది. అదే రోటీలోకి అలా తినే పని అయితే కారం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. అన్నంలో తినాలి అనుకుంటే కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం క్రీమీ టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. అందుకని వెగటుగా అనిపిస్తుంది తినేటప్పుడు. అందుకని కొంచెం కారం వేసుకుంటే ఆ వెగటు అనేది ఉండదు. సో ఇప్పుడు ఈ మనం వేసిన ఉప్పు కారం ఇవన్నీ కొంచెం పట్టినప్పుడు ఏమవుతుందంటే అడుగంటుతుంది. అలా అడుగంటేటప్పుడు మనం ఇందాక జార్లో మసాలా పట్టుకున్నాం కదా, ఆ పట్టుకొని అంతా తీసేసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తాం. ఆ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఈ గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి. అదే మొత్తం ఒకసారి పోసారనుకోండి, అది మొత్తం కలవడానికి టైం పడుతుంది, అలాగే అడుగంటిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఆ వాటర్ అంతా కలిసిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలి అనేది పోసుకోవాలన్నమాట. నీళ్ళు పోసుకోవాలి. అలా నీళ్ళు పోసుకున్న తర్వాత మూత పెట్టి మరగనివ్వాలి. కొంచెం బాగా తెరిలిన తర్వాత అప్పుడు మనం ఫూల్ మఖానా అనేది వేసుకోవాలి. అది మరిగేలోపు మనం ఏం చేయాలంటే ధనియాలు, కొంచెం ఒక 2 లవంగా, కొద్దిగా దాల్చిన చెక్క వేసి పౌడర్ అనేది చేసుకోవాలి. ఆ మసాలా పౌడర్ అనేది ఇప్పుడు ఈ గ్రేవీలో వేసుకోవాలి. గ్రేవీ మూత తీయగానే ఆయిల్ ఒకవైపుకు వచ్చి గ్రేవీ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. సో కొంచెం పల్చగానే ఉంది గ్రేవీ. ఇప్పుడు ఈ మసాలా పొడి వేసి ఆ ఫూల్ మఖానా వేసిన తర్వాత అప్పుడు గ్రేవీ అనేది కాస్త చిక్కబడిపోతుందన్నమాట. చాలా బాగా వస్తుంది. ఇక ఫూల్ మఖానా త్వరగానే ఉడికిపోతాయి, ఎందుకంటే ఫస్టే ఫ్రై చేసాం కదా. సో దించే ముందుగా కాస్త కొత్తిమీర తరుగు అలాగే కరివేపాకు వేసుకోండి, బాగుంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా వీలైతే కాస్త క్రీమ్ వేసుకోవచ్చు, క్రీమ్ లేకపోయినా స్కిప్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.